హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు వేదిక బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ ఛానల్. ఈరోజు మనం కసాగు గసాబాలో టాపిక్ని తీసుకుని మనం వీడియో చేస్తాను. అందులో రెండో వీడియో ఇది. కసాగు గురించి ముందు చెప్పుకున్నాం, ఇప్పుడు గసాబా గురించి చెప్పుకోబోతున్నాం. ఫస్ట్ టైం కానీ నా ఛానల్ విజిట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. డిఎస్సి అభ్యర్థులందరికీ వెళ్ళేలా షేర్ చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. కసాగు గసాబా అనే టాపిక్లో గసాబా అంటే ఏంటంటే గరిష్ట సామాన్య భాజకము, అంటే హెచ్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్. అంటే దీన్ని ఎలా కట్టాలంటే ఫ్యాక్టర్స్ని తీసుకుని, కామన్ ఫ్యాక్టర్స్ తీసుకుని వాటిలో హైయెస్ట్ని తీసుకుంటే గసాబా అవుతుంది. ఉదాహరణకి ఇప్పుడు 40, 60ల గసాబా ఎంత అన్నప్పుడు వీటిని మనం ఇక్కడ డివిజన్ మెథడ్ రెండు మెథడ్స్లో చెప్తూ ఉంటాం. అందులో మొట్టమొదటిది ఇలా డివిజన్ చేసి చేస్తాం. 40ని అంటే 40తో 16 భాగిస్తాం, అంటే పెద్దదాన్ని చిన్నదానితో భాగిస్తాం. 41 × 40 తీసేస్తే 20 వచ్చింది. మళ్ళీ ఈ భాజకాన్ని ఇక్కడ తీసుకొచ్చి శేషంతో డివైడ్ చేస్తే 22 40, సో 0 వచ్చింది. ఎక్కడైతే 0 వచ్చిందో దాన్ని మనం అంటే 20తో భాగించినప్పుడు 0 వచ్చింది కాబట్టి 40కి 60కి గసాబా = 20 అని చెప్పచ్చు. ఈ విధంగా ఈ మెథడ్ని మనం ఉపయోగించుకుని సులువుగా చేయొచ్చు. ఒకవేళ రెండో మెథడ్ని కూడా మనం పరిశీలిద్దాం. అంటే పెద్ద పెద్ద నెంబర్లకి చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. చిన్న చిన్న అయినప్పుడు మామూలుగా వేరే మెథడ్ని చేయొచ్చు. అదేంటంటే మనం కసాగు గసాబా రెండింటికి కూడా ఒకే మెథడ్ని మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు. అదేంటంటే 40, 60కి డివిజన్ మెథడ్లో కసాగు కట్టినప్పుడు ఎలా చేస్తామో అలాగే చేద్దాం. అది ఎలాగంటే ఇప్పుడు రెండిట్లోనూ కామన్గా పోయేది మనం చూసుకుందాం. 2 20లు 40, 2 30లు 60, అలాగే మళ్ళీ 2 పోతుంది, 2 10లు 20, 2 15లు 30. సో ఇప్పుడు 3 కానీ 5 కానీ 5 పోతుంది, 5 2 10, 5 3 15. ఇంకా కింద అడుగుని 2, 3 అనే 2 నెంబర్స్ వచ్చినాయి. అంటే పక్క పక్కనే ఉన్నటువంటి 2 సంఖ్యలు, వరుస సంఖ్యలు వచ్చినప్పుడు ఇంక దీన్ని చేయడం ఆపేయచ్చు. అంటే కారణాంకాలు లేనటువంటి నెంబర్స్ వచ్చినప్పుడు. ఇప్పుడు గసాబా అన్నప్పుడు ఎంత తీసుకోవాలంటే ఈ పక్కనున్నాయి, అంటే అడుగునున్నాయి వదిలేసి పక్కనున్నాయి 3 ఉంటే 3, 4 ఉంటే 4, 1 ఉంటే 1 అవి తీసుకొని మల్టిప్లై చేసేసుకుంటే గసాబా అని తీసేసుకోవచ్చు. అంటే 2 × 2 × 5 అని తీసుకుంటే అంటే 2 2 = 4, 4 5 = 20. ఇందాక మెథడ్లో కూడా 20 వచ్చింది, ఇది కూడా అంతే. అదే కసాగు అనుకోండి, ఇవన్నీ మల్టిప్లై చేయాలి. ఈ మూడింటితో పాటు కిందనున్న రెండింటిని కూడా మల్టిప్లై చేసుకుంటాం. కసాగు గసాబా కట్టడానికి ఈ మెథడ్ రెండాటికి ఒకే మెథడ్ను యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే 2 4 4 5 20, 26 120. ఈ విధంగా కసాగు గసాబాని ఈ మెథడ్లో ఒకే మెథడ్లో చేయొచ్చు. ఓకే, ఇకపోతే భిన్నాలకు కసాగు, భిన్నాలకు గసాబా అనేది ఎలా చేయొచ్చు అనేది దీని ద్వారా చూద్దాం. ఇప్పుడు భిన్నాలకు కసాగు కట్టాలంటే వాటికి సంబంధించిన లవాలకి కసాగు బై హారాల గసాబా అనే ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి. భిన్నాల కసాగు = లవముల కసాగు బై హారముల గసాబా. అలాగే భిన్నాల గసాబా అన్నప్పుడు లవముల గసాబా బై హారముల కసాగు. ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీ. పైన కసాగు ఉన్నప్పుడు పైన లవాల కసాగు తీసుకోవాలి, గసాబా ఉన్నప్పుడు గసాబా తీసుకోవాలి. ఇక్కడ ఉదాహరణకి 7/2 35/4ల కసాగు ఎంత, 2 భిన్నాలకి తీసుకుందాం. అంటే 2 లవాలు తీసుకోండి. 7కి 35ల కసాగు బై 2 4ల గసాబా. 7 35ల కసాగు అంటే మనం ఏం తీసుకుంటామంటే 35 అవుతుంది, 2 4ల గసాబా అంటే 2 అవుతుంది. దాన్ని సింప్లిఫై చేసుకుంటే 17.5 వస్తుంది. అలాగే గసాబా కట్టాలనుకోండి, అదే నెంబర్స్ తీసుకున్నాం మనం ఇక్కడ. 7/2 35/4 అంటే 7కి 35ల గసాబా బై 2, 4ల కసాగు, హారాల కసాగు. ఇప్పుడు 7, 35ల గసాబా అంటే 7 అవుతుంది మనం చూసుకుంటే. అలాగే 2, 4ల కసాగు అన్నప్పుడు
2 4లో పోతుంది కాబట్టి 4 పెద్ద సంఖ్య కసాగ్గా తీసుకోవాలి. 7/4 అంటే 1 3/4 అనేటటువంటి ఆన్సర్ దీనికి లభిస్తుంది. అంటే భిన్నాల యొక్క కసాగు కట్టడానికి మనం ఉపయోగించేటటువంటి ఫార్ములాను గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే మీరు తప్పనిసరిగా